పొలిటికల్ పిక్చర్ ఎట్లా చూస్తున్నారన్న తెలంగాణ మస్తు ఫుల్ హీట్ కనిపిస్తుంది. తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితి చూసినప్పుడు ఏదైతుందో బీఆర్ఎస్ కంప్లీట్ డైల్యూట్ అయ్యే పొజిషన్ కనపడుతున్నది. ఓట్ అంతా బీఆర్ఎస్ ఓట్ అంతా మ్యాక్సిమం కాంగ్రెస్ అంటే యాంటీ ఏదైతుందో వాళ్ళ సర్వే కోసం రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్వే కావాలంటే కొంతమంది ఎవరైతే కాంగ్రెస్లో చేరలేదు బీఆర్ఎస్ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ గెలిస్తే మనకు ప్రమాదము, బీజేపీ గెలిస్తే మనకు ఇబ్బంది లేదనేది గ్రామ స్థాయిలో మండల టీసీలు సర్పంచులు జడ్పీటీసీలు చేసింది. ఇదొక రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు ఇది బాగా వాళ్ళ మదిలో మెదులుతుంది. తో నేను అనుకుంటున్న చివరి నిమిషంలో ఇప్పుడున్న ట్రెండ్ స్వింగ్ కూడా ఉంది. మనం గతంలో కూడా చూసాం పార్లమెంటు తెలుగుదేశం ఎలయన్స్ బ్రేక్ అయ్యేది 94లో 85 తర్వాత రామారావు గారితో. అంటే చంద్రబాబు వచ్చాడు అనుకోండి 98లో, బట్ ఒంటరిగా పోటీ చేసినా కూడా కరీంనగర్లో సాగర్రావు గారు గెలిచారు, ఇక్కడ దత్తాత్రేయ గెలిచారు, సిట్టింగ్ రాజేశ్వరరావుని ఓడించి, అక్కడ రమణ గారిని ఓడించి 96లో గెలిచిన ఎల్ రమణ గారిని, అలాగే అక్కడ ఆంధ్రలో వెంకటస్వామి గెలిచాడు, సత్యనారాయణ గారు గెలిచారు, కృష్ణంరాజు గెలిచాడు. ఏం లేదు బీజేపీ తో నేషనల్ పాలిటిక్స్ వచ్చే వరకు సపరేట్ అసెంబ్లీకి కాకుండా వచ్చినప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పలుసార్లు మనం ఈ రాష్ట్రంలో చూసాం. అలాగే ఇప్పుడు ఏదైతుందో గత ఎన్నికలు కూడా ఒకే ఒక సీట్ వచ్చేది రాజ్ సింగ్ గారు, బట్ లోక్సభ వచ్చే వరకు 4 ఓడిపోయిన వాళ్ళు 8 గెలిచారు. వేరే సంగతి కిషన్ రెడ్డి గెలిచాడు, మన సంజయ్ గెలిచాడు, అక్కడ బాబురావు. ఈ 4లో 3 ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు, చాలా చిత్తుగా ఓడిపోయారు, అయినా గెలిచారు. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు నామా బీఆర్ఎస్లో గెలిచిన వేరే సంగతి అనుకోండి. మనం అబౌట్ బీజేపీ ఇష్యూ మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్లారిటీగా రేపు పోల్ మేనేజ్మెంట్లో ఏమైనా ఎఫెక్ట్ కావచ్చు, బట్ ఆదిలాబాద్లో ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కాంగ్రెస్లో కలుస్తున్నారు. అక్కడ కోనప్ప గారు కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ, తర్వాత ఆదిలాబాద్లో గండా సుజాత అండ్ సాజిత్ వీళ్ళందరూ కానీ, ఖానాపూర్లో కానీ వీళ్ళు చూసినప్పుడు ఏదో మ్యాక్సిమం కలుస్తూ ఉన్నారు. తో అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్. 3వ పొజిషన్ నుంచి కాంగ్రెస్ 2వ పొజిషన్కి వచ్చింది. అక్కడ స్టిల్ ఇప్పుడైతే బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఆదిలాబాద్ లోక్సభ, నిజామాబాద్ లోక్సభ ఎడ్జ్, కరీంనగర్ ఎడ్జ్, తర్వాత చేవెల్లా ఎడ్జ్, సికింద్రాబాద్ ఎడ్జ్, మల్కాజ్గిరి, ఈ 6 క్లారిటీ కనిపిస్తున్నాయి బీజేపీ ఫేవర్లో. జహీరాబాద్ అండ్ మెదక్ అండ్ మహబూబ్ నగర్ నెక్స్ట్ దాంట్లో వస్తే ఈ 3 కీన్కి వచ్చినాయి అనే వాతావరణం నిన్నటి వరకు. అంటే కొంత సర్వే బృందాలు కానీ తర్వాత మనకుండే పొలిటికల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ పికప్ అవుతుంది. ఈ 7-8 రోజుల్లో పవర్ పార్టీ గిట్ట ఇది సీఎం గారి చేతిలో ఉంటుంది. డబ్బులు కానీ పోల్ మేనేజ్మెంట్లో కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లాస్ట్ 2 days ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నంబర్ చెప్పాల్సి వస్తే ఎంత చెప్తారా? బీజేపీ 6 నుంచి ఏదైతుందో 9, కాంగ్రెస్ 7 నుంచి ఏదైతుందో 10. వాట్ అబౌట్ బీఆర్ఎస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్లైట్ ఎడ్జ్ కనిపిస్తున్నది, స్లైట్ ఎడ్జ్ ఆఫ్ మెదక్. దట్ టు సిద్దిపేట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 80,000 అండ్ మోర్ దెన్ 60,000 ఆఫ్ గజ్వెల్ అండ్ దుబాక్ ఈజ్ 50. ఈ 2 కలిపి ఏదైతుందో 1.5 to 2 lakhs మెజార్టీ వస్తే బయటపడుతుంది. ఇక్కడ తేడా వస్తే అది కూడా ఓడిపోయే ఛాన్స్ ఉంది. గెలిస్తే ఒక మెదక్, లేకపోతే 0 to 1. కాంగ్రెస్ ఏదైతుందో క్లారిటీగా ఖమ్మం ఉంది. హైదరాబాద్ ఈజ్ ఎంఐఎం, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మీకు 17 లక్షల ఓట్లు హల్చల్ కదా సార్, 17 lakhs ఓట్స్ దాంట్లో. ఇది మనము మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో, పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడదు. ఓటింగ్ ప్యాటర్న్ ముస్లిం మైనార్టీస్ 11 lakhs ఓట్స్ అవుట్ ఆఫ్ 17, 11 lakhs అవి 6 ఓన్లీ హిందూ. 6కు అంటే పోల్ అయిన దాంట్లో 100% బీజేపీకి వచ్చినా కూడా దీంట్లో మోర్ దాన్ 80-90 వస్తుంది కదా. ఇస్లాం ఖతరా అంటారు వాళ్ళు. మీకు తెలుసు ఎంఐఎం సీట్ ఎట్లుందో, 84 నుంచి ఏ విధంగా వస్తుందో, పెరుక్కుంటూ వస్తుంది కానీ తరుక్కుంటూ వస్తుంది. తో ముస్లిం ఓట్ ఏదైతుందో డివిజన్ అక్కడ జరగడం లేదు, 1 సైడ్గా ముస్లిం పడుతుంది. గతంలో కూడా చూసాం క్లోజ్ ఓన్లీ 84లో 30,000 తోటి సలావుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ ఉండే అప్పుడు చేవెళ్ళకి. ఇప్పుడున్న స్ట్రక్చర్ డీలిమిటేషన్ అయిన తర్వాత సిచ్యువేషన్ డిఫరెంట్ అయిపోయింది. హాట్ కేక్ దాంట్లో ఎంఐఎం ఏమి డౌట్ లేదు. ఈ రిజల్ట్లో ఇదే రిజల్ట్ మీకు ఏదైతుందో
ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ 5 ఇంకా దాదాపు 8 రోజుల్లో 11 వరకు పోల్ మేనేజ్మెంట్ 11 నైట్ 12 నైట్ అవును. దాన్ని బేరవ్ చేసుకుంటుంది. ఒకవైపు బీజేపీ కూడా సీరియస్ కాన్సన్ట్రేషన్ కేంద్రం చేస్తుంది. Yes. ఇక్కడ రాబోయే రోజుల్లో మేము ఏదైతుందో బాగా వేయాలా తెలంగాణలో, అవును. సౌత్లో కూడా. కర్ణాటక అయితే మళ్ళీ రేపు అయినప్పుడు మళ్ళీ కర్ణాటకలో 28కి ఏదైతుందో మెజార్టీ సీట్లు మోర్ దాన్ 14 వచ్చే ఆశ్చర్యం లేదు, 20 క్రాస్ అయిన ఆశ్చర్యం లేదు. అక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ 28కి 25 వచ్చినాయి. ఇప్పుడు ఏదైతుందో ఆ పరిస్థితి లేదనుకోండి. మొన్న పోయినసారి కూడా ఇప్పటికీ డిఫరెంట్ ఉంది, కొంచెం పాపులిస్ట్గా ఉంది. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉంది, బూత్ వైజ్ 130 సీట్ల పైన వచ్చినాయి 224. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇక్కడ ఉండే సిచ్యువేషన్ మాత్రము దీనికి మార్పు అనేది లాస్ట్ 2 డేస్లో ఏమో. కానీ బీజేపీ కూడా స్ట్రాంగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, సీరియస్గా చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతుందో ఓన్ షా గారి టీం సర్వే ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, పలు సర్వేలు దేశంలో ఉండే పేరెన్నిక కన్నా 10 సర్వేల దగ్గర కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో ఎక్కడెక్కడ మైనస్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, వాళ్ళు కూడా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం లేదు.